అందరికీ నమస్కారం. నేను మంగం విశ్వంరావు. అయితే రుణమాఫీకి సంబంధించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్యాంక్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు 15 లోపు తప్పకుండా రుణమాఫీ చేయాలంటూ బ్యాంక్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, అట్లాగే ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త, దానికి సంబంధించినటువంటి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. శాసనసభల్లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు రుణమాఫీని ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్యాంకుల వారీగా ఎంతమంది రుణాలు తీసుకున్నారు, వడ్డీ ఎంత, ప్రస్తుతం ఉన్న రుణం ఎంత తదితర వివరాలను కోరింది. అయితే రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి విధి విధానాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా మొత్తంలో ప్రాథమిక సమాచారం మేరకు 3.92 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. 2 లక్షల రుణం లెక్కన రూపాయలు 2217.06 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా. బ్యాంకుల వారీగా వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఎలా కోరితే అలా సమాచారం ఇచ్చేందుకు రైతులు వివరాలు ఆధార్ అనుసంధానంతో సరిచూసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కుటుంబంలో ఒకరికి పరిమితం చేస్తారా లేదా ఎంతమంది తీసుకుంటే అందరికీ మాఫీ వర్తింపజేస్తారా అనేది తేలాల్సి ఉంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడంతో రుణమాఫీపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. బ్యాంకులకు కూడా ఆదేశాలు అందాయి. ఆగస్టు 15న రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడంతో బ్యాంకుల వారీగా రుణమాఫీ అర్హుల జాబితాను సేకరిస్తున్నారు. ఏప్రిల్ 1, 2019 నుంచి డిసెంబర్ 10, 2023 మధ్య 2 లక్షల లోపు రుణం తీసుకున్న వారి వివరాలను తెలంగాణ సహకార బ్యాంకు కోరింది. ఉమ్మడి జిల్లాలలో 60,000 మంది రైతులు 480 కోట్ల రుణం పొంది ఉన్నట్లు తేల్చారు. ఈ లెక్కన కటాఫ్ తేదీలో రుణాలు తీసుకున్న వారికి రుణ మాఫీని వర్తింపజేసే అవకాశాలున్నాయి. అయితే తీసుకున్న రుణాన్ని ఏటా చెల్లించిన ఆ తేదీ నాటికి బ్యాంకుల్లో ఖాతా కలిగి ఉండాలి. ఏటా వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్న రుణమాఫీకి సంబంధించి కటాఫ్ తేదీ ఎవరికి వర్తింపజేయాలనే దానిపై మార్గదర్శకాలు రావాల్సి ఉంది. గతంలో రుణమాఫీలో గందరగోళం నెలకొంది. మొదటి విడత రూపాయలు 25,000 లోపు వారికి రుణమాఫీ వర్తింపజేశారు. చివరిలో ఆ తర్వాత 50,000 లోపు వారికి రుణమాఫీ వర్తింపజేశారు. చివరిలో 1,00,000 వరకు మాఫీ చేసినా చాలామందికి మాఫీ కాలేదు. ప్రభుత్వం మాఫీ చేసిన సొమ్ము వడ్డీలకే సరిపోయింది. రుణాలను సకాలంలో రెన్యువల్ చేయించని వారికి మాఫీ జరగలేదు. అట్లాగే జిల్లాల వారీగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో 1,17,397 మంది రైతు రుణాల ఖాతాలు ఉన్నాయి. అట్లాగే రుణమాఫీ మొత్తం 730.61 కోట్లు రుణమాఫీ కావాల్సి ఉంది. అట్లాగే మంచిర్యాల జిల్లాలో 94,886 మంది రైతులు రుణ ఖాతాలు ఉన్నాయి. అట్లాగే 504.22 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉంది. నిర్మల్ జిల్లాలలో 1,17,805 రుణ ఖాతాలు ఉన్నాయి. అందులో
652.39 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉంది. అట్లాగే కొమరంభీం జిల్లా 62,888 మంది రుణ ఖాతాలు ఉన్నాయి. అట్లాగే 329.84 కోట్ల రూపాయల రుణము మాఫీ కావాల్సి ఉంది. ఇది రుణమాఫీకి సంబంధించినటువంటి వివరాలు.